హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు ఎస్‌బీఐ అందించే సరికొత్త పథకం ఇదే. పెన్షనర్లకు తక్షణ ఆర్థిక లబ్ధి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఇండియా ఎస్‌బీఐ తన ఉద్యోగులు భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఉద్యోగులు పెన్షన్ల సంక్షేమం పట్ల తన నిబద్ధతను మరోసారి చాటుకుంది. ఉద్యోగుల కోసం ఇప్పటికే ఎస్‌జీఎస్‌పీ, ఏటీఓ వంటి పథకాలను అందిస్తున్న ఎస్‌బీఐ ఇప్పుడు తన విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ల కోసం ఎస్‌బీఐ ట్రిబ్యూట్ అనే ఒక మానవతా దృక్పథంతో కూడినటువంటి సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగి మరణించినప్పుడు ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో ఉన్న సమయంలో వారికి తక్షణ ఆర్థిక భరోసా, గౌరవప్రదమైన మద్దతు అందించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఎస్‌బీఐ ట్రిబ్యూట్ ముఖ్య ఉద్దేశాలు చూసుకున్నట్లయితే బ్యాంకు సెంట్రల్ బోర్డు జూలై 1, 2025న జరిగిన సమావేశంలో ఎస్‌బీఐ ట్రిబ్యూట్ పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు చూసుకున్నట్లయితే తక్షణ ఆర్థిక సహాయం. పెన్షనర్ మరణించిన విషాద సమయంలో వారి కుటుంబానికి అంత్యక్రియలు, ఇతర ఖర్చుల కోసం ఆర్థికంగా ఆసరాగా నిలవడం. రెండవది మానవతా దృక్పథం. కేవలం ఆర్థిక సహాయమే కాకుండా ఆ క్లిష్ట సమయంలో బ్యాంకు తమకు అండగా ఉందనే భరోసాను, గౌరవాన్ని కుటుంబ సభ్యులకు కల్పించడము. మూడోది సంక్షేమం కొనసాగింపు. ఉద్యోగంలో ఉన్నప్పుడే కాకుండా పదవీ విరమణ తర్వాత కూడా తమ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమాన్ని చూడాలనుకునే బ్యాంకు దార్శనికతను ఇది ప్రతిబింబిస్తుంది. పథకం యొక్క వివరాలు మరియు అర్హతలు ఈ టేబుల్‌లో చూడొచ్చు. ప్రధాన లబ్ధి ఎవరికంటే పెన్షనర్ మరణ సమాచారం అందిన 72 గంటలలోపు కుటుంబానికి ఏకమొత్తంగా రూ. 30,000 తక్షణ ఆర్థిక సహాయం అయితే అందించబడుతుంది. అలాగే అమలు తేదీ ఈ పథకం జూలై 23, 2025 నుంచి అమల్లోకి అయితే వస్తుంది. అర్హులు ఎవరు అంటే బ్యాంకు నుంచి పెన్షన్ పొందుతున్న వారందరూ, అలాగే స్వచ్ఛందంగా పదవీ విరమణ పొందినవారు, ఎన్‌పీఎఫ్ లేదా ఎస్‌పీఎఫ్ ఆప్షన్ కింద ఉండి కనీసం 10 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసి 60 ఏళ్ళు దాటిన వారు, 20 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసి వీఆర్ఎస్ తీసుకున్న వారు అర్హులవుతారు. చెల్లింపు ప్రక్రియ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎస్ఓపి. నోడల్ బ్రాంచ్ గుర్తింపు సాధారణ శాఖ పెన్షన్ చెల్లించే బ్రాండ్ లేదా రిటైర్మెంట్ బ్రాంచ్‌ని నోడల్ బ్రాంచ్‌గా అయితే పరిగణిస్తారు. ఒకవేళ పెన్షనర్ నివాస ప్రాంతపు దూరంగా మరణిస్తే మరణించిన ప్రదేశ సమీపంలో ఉన్నటువంటి ఎస్‌బీఐ బ్రాంచ్ నోడల్ బ్రాంచ్‌గా అయితే వ్యవహరిస్తుంది. ఇక రెండవది తక్షణ స్పందన. మరణ సమాచారం అందిన వెంటనే నోడల్ బ్రాంచ్ మేనేజర్ మృతుని కుటుంబాల వివరాలను ధృవీకరించుకొని కుటుంబ పెన్షనర్ లేదా వారి తదుపరి సమీప బంధువును గుర్తిస్తారు. ఇకపోతే అవసరమైన పత్రాలు హాస్పిటల్స్ లేదా డాక్టర్ జారీ చేసిన తాత్కాలిక మరణ ధృవీకరణ పత్రం, మరణించినప్పుడు పెన్షనర్ యొక్క రిటైరీ యొక్క ఐడీ కార్డు లేదా ఎంప్లాయీ పాలసీ కార్డు, కుటుంబ పెన్షనర్ లేదా ఎన్ఓకే గుర్తింపు కలిగిన పత్రాలు అనగా ఆధార్, పాన్ మొదలైనవి. వీటన్నిటిని కూడా మనకు భద్రంగా దాచిపెట్టుకోవాలనమాట. అంటే తీసుకెళ్ళాలి. ఇక చెల్లింపు విధానం 30,000 మొత్తాన్ని బ్రాంచ్ సస్పెన్స్ ఖాతా నుంచి డెబిట్ చేసి చెల్లిస్తారు. చెల్లింపుకు కుటుంబ పెన్షనర్‌తో ఉన్న జాయింట్ ఖాతాకు బదిలీ చేస్తారు లేదా సమీప బంధువు ఎన్ఓకే పేరు మీద బ్యాంకర్స్ చెక్ లేదా డీడీ రూపంలో అందజేస్తారు. నోడల్ బ్రాంచ్ యొక్క ఇతర బాధ్యతలు తక్షణ సహాయం అందడంతో పాటుగా నోడల్ బ్రాంచ్ ఈ క్రింది పనులను కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అవేంటంటే హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్‌లో మరణాన్ని అప్డేట్ చేయడము. రెండోది పెన్షనర్ చెల్లింపు తక్షణమే నిలిపివేయడము. అర్హత ఉంటే కుటుంబ పెన్షన్ ప్రక్రియను వెంటనే ప్రారంభించడం. మెడికల్ పాలసీ మరియు కుటుంబ పెన్షన్ కుటుంబ సభ్యుల పేరు మీద కొనసాగించేందుకు సహాయపడటము. హౌసింగ్ లోన్ వంటి ఇతర ఖాతాలు ఉంటే వాటి సెటిల్మెంట్ ప్రక్రియ ప్రారంభించడము.
సో, ఈ విధంగా ఎస్‌బీఐ ట్రిబ్యూట్ పథకం కేవలం పెన్షనర్ లేదా రిటైర్డ్ ఉద్యోగి మరణించినప్పుడు మాత్రమే వర్తిస్తుంది. వారి జీవిత భాగస్వామి మరణించినప్పుడు ఈ యొక్క పథకం వర్తించదు. ఈ విషయాన్ని పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఎస్‌బీఐ ట్రిబ్యూట్ పథకం ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవలం ఒక ఆర్థిక సంస్థగానే కాకుండా తమ ఉద్యోగుల కుటుంబాలకు, అలాగే కుటుంబాలతో జీవితాంతం ఆనందంగా కొనసాగించడానికి ఒక సంక్షేమ సంస్థగా నిలుస్తుంది. ఆపత్కాలంలో అందించే ఈ చిన్న సహాయం ఆ కుటుంబాలకు ఎంతో మానసిక ధైర్యాన్ని, భరోసాను ఇస్తుంది అనటంలో సందేహం లేదు. సో, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటుంది. పెన్షనర్ ఎస్‌బీఐ ట్రిబ్యూట్ పెన్షనర్ల కుటుంబాలకు ఆపత్కాలంలో అండగా నిలిచే కొత్త పథకం ఇది. మరణించిన 72 గంటల్లోనే 30,000 తక్షణ ఆర్థిక సహాయం అన్నమాట. జూలై 2025 నుంచి అమలులోకి వచ్చింది పథకం.